నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్పీ హైదరాబాద్. సో నా దగ్గరికి చాలామంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, అంగస్తంభన లోపాలు, నరాల బలహీనత గురించి వస్తూ ఉంటారు. సో అందులో ఏమవుతుంది అంటే అంగానికి బ్లడ్ సప్లై తగ్గడం వల్ల రక్తం ఆ గష్ లేకపోవడం వల్ల అంగం స్తంభించదు. అంటే సెక్షువల్ యాక్ట్కి కావాల్సినంత బలము తగ్గిపోతుంది. సో దానికి ట్రీట్మెంట్ ఏంటి అంటే నా దగ్గర షాక్ వేవ్ థెరపీ అనే ఒక డివైస్ ఉంటుంది. ఇది లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది అంగానికి ఇప్పుడు సపోజ్ ఇది పురుషాంగము, దీని యొక్క ప్రతిమను మీకు అర్థం అవడానికి చూపిస్తున్నాను. సో ఇందులో ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం వల్ల అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి మనకు బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. అది ఎలాగా అంటే మీకు అర్థం అవడానికి నేనేం చెప్తాను అంటే, బేసికలీ మనం ఏమైతే ఎక్సర్సైజ్ చేసి మజిల్స్కి, మామూలు స్కెల్టల్ మజిల్స్కి ఎలాగైతే రక్త ప్రసరణ ఇంప్రవైజ్ అవుతుందో అదే విధంగా బేసికలీ అంగంకి ఎనీ ఎక్సర్సైజెస్ అంటూ ఉండవు. బేసికలీ సెక్షువల్ యాక్ట్ అనేది పురుషాంగానికి ఎక్సర్సైజ్ కాదు, అది మిత్. అలా కాదు, అవి స్మూత్ మజిల్స్. మన మామూలు రెగ్యులర్ స్కెల్టల్ మజిల్స్ వేరే. స్మూత్ మజిల్స్ అంటే అంగంలో ఉండే అవి స్మూత్ మజిల్స్, స్పాంజ్ మజిల్స్ అంటాము. క్యావర్నోజమ్స్ ఉంటాయి, అవి స్కెల్టల్ మజిల్స్ కావు. కానీ మనకు నడవటానికి కానీ, చేతుల్లో పనిచేయటానికి కానీ, మెడని తిప్పటానికి కానీ, మన శరీరాన్ని స్టిఫ్గా ఉంచడానికి కానీ ఇవన్నీ స్కెల్టల్ మజిల్స్. ఆ మజిల్స్కి అంగంలోని మజిల్స్కి తేడా ఉంటుంది. అవి స్మూత్ మజిల్స్, ఇవేమో స్కెల్టల్ మజిల్స్. స్కెల్టల్ మజిల్స్కి టిపికల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, స్మూత్ మజిల్స్కి ఉండవు. ఆ స్మూత్ మజిల్స్ని స్టిమ్యులేట్ చేసి ఎక్సర్సైజ్ రూపంలో ఎలాగైతే స్కెల్టల్ మజిల్స్కి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో అదే విధంగా స్మూత్ మజిల్స్లో బ్లడ్ వెసల్స్ని ఇంప్రవైజ్ చేయడానికి మనం ఈ షాక్ వేవ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ పర్టికులర్ సెషన్స్ అని ఉంటాయి. అంగానికి డైరెక్ట్గా మనము ఈ అంగం, ఇది షాఫ్ట్ అంటాము, ఇది బల్బ్ అంటాము, ఈ పెన్నిస్ బల్బు, పెన్నిస్ షాఫ్ట్ వరకు మనము చుట్టూరు ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతో అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి మనకు బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే అంగానికి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో వీళ్ళకి ఈ మనకి డిజైర్కి తగ్గట్టు అంగంలో ఈ చలనం అనేది జరుగుతుంది. వాళ్ళ సెక్షువల్ యాక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్ని యూస్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.